Hi, hello of you. Welcome to RS Academy. This is Ravi. JEE Mains 4 సెషన్స్లో ఏ సెషన్ ఇంపార్టెంట్? మనకి ఏ సెషన్ని మనం సీరియస్గా తీసుకుంటే తక్కువ నాలెడ్జ్తోనే కాంపిటీషన్ తక్కువ ఉండి మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తే మనకి 99% ఎలాగ సాధించుకోవచ్చో నేను ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఏ సెషన్ చాలా డేంజర్, అటెంప్ట్ చేయకుండా ఉంటే బెస్టో అది నేను చెప్తాను. సో స్టూడెంట్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ వీడియో మొత్తాన్ని చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో మీరు దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోండి. మొత్తం JEE మెయిన్స్ మనకి 4 సెషన్స్గా పెడుతున్నారు. ఫస్ట్ 2 సెషన్స్ అనేవి మనకి మార్చ్ ఫిబ్రవరిలో ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2 సెషన్స్ అనేవి జూలై ఆగస్ట్ అలా ఉంటాయి. సో మనము ఎలా తీసుకుంటే మనకి తక్కువ నాలెడ్జ్తోనే, సో తక్కువ ప్రిపరేషన్స్తోనే మంచి పర్సెంటేజ్ సాధించాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మీకు ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి, సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది అది లైట్ తీసుకుంటారు అండ్ కొంతమంది అయితే ఎగ్జామ్ అటెంప్ట్ చెయ్యరు. ఎందుకు అంటే సో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు. అదే కాకుండా CBSE ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టైంలోనే ఎగ్జామ్స్ నడుస్తాయి కాబట్టి వాళ్ళు ఫిబ్రవరిని చాలా లైట్ తీసుకుంటారు. సో అలాంటి టైంలో మనము తక్కువ నాలెడ్జ్తోనే బట్ సీరియస్గా లైట్ తీసుకోకుండా సీరియస్గా అటెంప్ట్ చేయాలి. నాలెడ్జ్ అనేది పక్కన పెట్టండి, మనలో సీరియస్నెస్ ఉంటే మన నాలెడ్జ్ అనేది ఇంకా ప్లస్ అవుతుంది ఎప్పుడైనా సరే. సో సీరియస్గా తీసుకోండి, ఆ ఎగ్జామ్కి మీకు ఉన్న నాలెడ్జ్తో అటెంప్ట్ చేయండి. మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి పర్సంటైల్ ఎక్కువ ఛాన్సెస్ చాలా ఉంది. పర్సంటైల్ అనేది వేరు, పర్సంటేజ్ వేరు. పర్సంటైల్ అనేది క్యాల్కులేషన్ చేసి ఆ ఒక టైంలో ఎంతమంది స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఒక నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా క్యాల్కులేషన్ చేసేది పర్సంటైల్ అనేది. పర్సంటేజ్ వేరు. సో ఫిబ్రవరిలో మీరు అటెంప్ట్ చేస్తే పర్సంటైల్ అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది స్టూడెంట్స్ లైట్ తీసుకుంటారు, కట్ ఆఫ్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అండ్ అదే కాకుండా చాలామంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేయరు కాబట్టి మీకు ఫిబ్రవరి అనేది చాలా బాగుంటుంది. ఇఫ్ నాట్ మార్చ్ అనేది తీసుకోండి. సో ఫస్ట్ 2 సెషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జూలైలో అండ్ ఆగస్ట్లో ఆ 2 ఎగ్జామ్స్ అనేవి ఎవరైతే ఫిబ్రవరిలోని అండ్ మార్చ్లో ఎగ్జామ్ రాశారో వాళ్ళు కూడా ఈ జూలైలో అండ్ ఆగస్ట్లో రాస్తారు. అండ్ అదే కాకుండా మొత్తం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో JEE మెయిన్స్ ఉన్నారో అందరూ సో ఈ జూలై ఆగస్ట్ ఖచ్చితంగా రాస్తారు. ఎందుకంటే కొంతమంది తెలియక, కొంతమంది ఇంట్రెస్ట్ లేక, కొంతమందికి అవేర్నెస్ లేక సో ఇలాగా ఫిబ్రవరి మార్చ్లో అటెంప్ట్ చేయరు. సో ఫిబ్రవరి మార్చ్ చాలా తక్కువ మంది అటెంప్ట్ చేస్తారు. అదే జూలైలో ఆగస్ట్లో అయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేస్తారు. హెవీ కాంపిటీషన్ ఉంటుంది అండ్ ప్రిపరేషన్ కూడా హ్యూజ్గా ఉంటుంది కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పర్సంటైల్ తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ అనేది ద మోస్ట్ క్రూషియల్, మంచిది. అవి మనం సీరియస్గా తీసుకుంటే ఆ టైంలో పర్సంటైల్ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మనం ఈజీగా తక్కువ నాలెడ్జ్తోనే మనం ఈజీగా మంచి కాలేజ్ సీట్ సంపాదించుకోవచ్చు. అదే మీరు జూలైలో ఆగస్ట్లో అటెంప్ట్ చేశారా, హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఎంత ప్రిపరేషన్ అయినా సరే మంచి పర్సంటైల్ అనేది చాలా కష్టం. సో RS అకాడమీ తరఫు నుంచి మేమైతే ఈ సజెషన్ ఇస్తున్నాము. ఫస్ట్ 2 జనవరి మార్చ్లో ఫస్ట్ 2 జరిగే సెషన్స్ని సీరియస్గా తీసుకోండి. అండ్ మీకు ఏమైనా JEE మెయిన్స్ సంబంధించి గైడెన్స్ కావాలంటే సో వాట్ ఎవర్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మేము వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.